ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆశీర్వాదకరంగాను ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలని కోరుతున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని కలుసుకునే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెప్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా అండి, నేను నేరుగా మీ ఇంటికి రావడానికి, మీతోనే మీరున్న దగ్గర వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మీరు కూడా సమయాన్ని గమనించి ప్రార్థన పోరాటం విందాము అనే ఒక ఆలోచనతో మీరు ఈ యొక్క వాక్యం వినాలనే కోరికతో మీరు అవకాశం ఇచ్చారు. ప్రభువుకు మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎన్నెన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, మేమందరం కూడా నిన్ను ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించుకునే అవకాశం ఈ విధంగా దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ బిడ్డలందరినీ కూడా పరిపూర్ణంగా ఆశీర్వదించి బలపరచాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదను, నీవే నా బలము, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదను, నీవే నా బలము, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల. వ్యాధి నన్ను చుట్టిన, రోగముతో నేను పడి ఉన్నా, నన్ను లెమ్మని సెలవిచ్చే యెహోవా రాఫా నీకు స్తోత్రం. స్వస్థపరచు దేవా నీకు వందనాలు. వ్యాధి నన్ను చుట్టిన, లెమ్మని సెలవిచ్చెను యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన, లెమ్మని సెలవిచ్చెను యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నీవు నా తోడు నడుచుచున్నావు.
పాదము ఎదురు పడే అరణ్యైనా అది నీ పాదముల క్రిందనే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుని ఆరాధించి మయంపరిచే చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము ఫాదర్ రోల్, తండ్రి బాధ్యత అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 21 నుండి 24 వరకు. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయనకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన నన్ను మిగుల బతిమాలు కొనక ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. సమాజ మందిరపు అధికారి యాయీరు అనే ఒక వ్యక్తి. అతడు అధికారి అయితే అతను ఏమై ఉన్నాడంటే ఒక చిన్న బిడ్డకు తండ్రి అయి ఉన్నాడు. అతడు అధికారి కానీ తగ్గింపు కలిగిన వాడు. అతడు తన యొక్క కుమార్తె విషయంలో ఎంతో ఆందోళన చెందుతూ, నా కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది, యేసుప్రభువా మీరు వచ్చి నా కుమార్తె మీద మీ చేతులు ఉంచితే బాగైపోతుంది నా కుమార్తె అనే విశ్వాసంతో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి బాధ్యత అంటే ఏంటి? ఫాదర్స్ ప్లీ. తండ్రి ఏం చేశారంటే ఆయన దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. రావడంతో ఆయన పాదాల మీద పడి, అయ్యా అయ్యా నా చిన్న కుమార్తె చావనై ఉంది, అది బాగుపడి బ్రతికేటట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులు ఉంచాలా అని బతిమాలుకున్నాడు. ఆయన ఆ విధంగా బతిమాలుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు కూడా ఆయనతో కూడా వెళ్ళటానికి ఇష్టపడి ఆయనతో కూడా వెళ్ళడానికి ప్రయాణం చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లవ్ మేక్స్ అస్ టు సీక్ జీసస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ లవ్ టువర్డ్స్ యువర్ బిలవెడ్, మీ సొంత వాళ్ళ విషయంలో మీకు ప్రేమ ఉంటే యేసును వెదికేటట్టు చేస్తుంది. అది వాళ్ళ కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన సొంత వాళ్ళ కష్టాలు మనం తీర్చాలంటే మనం ఏం చేయాలంటే ఆయన వెదకాలి, ఆయన ప్రార్థన చేయాలి. మనకున్న పొజిషన్ని బట్టి, మనకున్నటువంటి గొప్ప స్థాయిని బట్టి మనం ఏం చేయకూడదంటే నాకు ఎంత పొజిషన్ ఉంది, నాకు ఎంత స్థాయి ఉంది అని మనం ఏం చేయకూడదంటే గర్వంతో మనం ఉండకూడదు. యాయీరు ఏం చేస్తున్నాడు? తన కుమార్తె అంటే తనకు చాలా ఇష్టం. కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది. ఇలా అటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళి యేసయ్య పాదాల మీద పడ్డాడు. రెండవది, తన జీవితంలో ఏం జరిగిందంటే డిలే ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఆలస్యం జరిగింది. అసలు ఎంతో టెన్షన్లో ఉన్నాడు, పాప బాగోలేదని. కానీ ఆ విశ్వాసం ఉంచినటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలోనే ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యానికి కారణం ఏంటో తెలుసా? ప్రయారిటీ అనేటటువంటిది యాక్చువల్గా యాయీరు కుమార్తెను బాగు చేయాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే మధ్యలో ఇంకొక ఆమె వచ్చింది. ఆమె ఎవరంటే రక్తస్రావపు రోగం కలిగిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి ఆమె వచ్చి, అయ్యా నేను ఎన్నో తిప్పలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో డబ్బులని వ్యయం చేసుకున్నాను, నాకేం కూడా ఉపయోగం లేదు. ఆమె యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్న ఆమె వస్త్రపు జంకు ముట్టగానే ఆమెకు దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చేశాడు. ఈ లోపల నేను అనుకుంటున్నాను యాయీరు కూడా అక్కడే ఉన్నాడు. యాయీరుకి ఏం కలిగి ఉండొచ్చు అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనం ముట్టుకున్నా లేదా ఆయన వచ్చి ముట్టుకున్నా ఏదో గొప్ప కార్యం జరుగుతుంది, ఈ స్త్రీనే దేవుడు బాగు చేసేసాడు అనే విశ్వాసంలో జరిగిన ఆలస్యాన్ని ముందుకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా గొప్ప
అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు యాయేరుకు దేవుడు దయచేశాడు. అలాగే సమ్టైమ్స్ గాడ్స్ డిలేస్ టెస్ట్ అవర్ ట్రస్ట్. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మన యొక్క నమ్మకాన్ని ఆయన పరీక్షిస్తాడు. సమ్టైమ్స్ గాడ్స్ డిలేస్ టెస్ట్ అవర్ ట్రస్ట్. మన నమ్మకాన్ని ఆయన డిలే చేసి టెస్ట్ చేస్తాడు. ఇంకా నమ్ముతున్నాం, ఏం జరిగినా నమ్ముతున్నాం. ఇంతలోకి ఏం జరిగిందంటే పనివాళ్ళు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంక బోధకుని శ్రమ పెట్టొద్దు అని చాలా మంచి మాట్లాడినట్టు చెప్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారో తెలుసా? ఈ కుమార్తె చనిపోయింది కదా, ఎందుకు ఇంకా ఆయన బాధ పెట్టడం ఎందుకు అని చెప్తే, దేవుని బిడ్డలారా చూసారా యేసుక్రీస్తు ప్రభువారు ఏం పలికాడంటే, ఈ స్పోక్ వర్డ్ ఆఫ్ హోప్, నిరీక్షణ మాటను ఆయన పలికాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాల్లో ఆయన ఇంకనో మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవొక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారో తెలుసా? నీ కుమార్తె చనిపోయింది అని ఆయన టెన్షన్ పడుతుంటే ఏం చెప్పారో తెలుసా? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు, వారు చెప్పిన మాట మీద మైండ్ పెట్టొద్దు. కొన్నిసార్లు డాక్టర్లు చెప్తారు నువ్వు చచ్చిపోతావని, డాక్టర్లు చెప్తారు ఇక ఇది ఫలాని స్టేజ్లో ఉందని, కొన్నిసార్లు నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది అవి ఇవని భయపడతారు. కానీ దేవుని బిడ్డలారా, భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. వర్డ్ ఆఫ్ హోప్, ఫియర్ నాట్. భయపడొద్దు. దేనికి భయపడుతున్నారు? ఏ విషయాల్లో భయపడుతున్నారు? ఏ విషయంలో? ఆరోగ్య విషయంలో భయపడుతున్నారా? ఆర్థిక విషయాల్లో భయపడుతున్నారా? కుటుంబ విషయాల్లో భయపడుతున్నారా? అయ్యో పిల్లలు ఎలాగవుతారో అని భయపడుతున్నారా? భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారా? లైఫ్ ఎలా ఉంటుంది అని భయపడుతున్నారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? భయపడద్దు. ఎందుకో తెలుసా? నమ్మిక మాత్రం ఉంచండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు నమ్మిక మాత్రం ఉంచండి, మీరు నమ్మకం పెట్టండి అంతే. భయపడద్దు. భయం, నమ్మకం. ఫెయిత్, ఫియర్, రెండు మాటలు చెప్తాను. ఫెయిత్ ఉన్న దగ్గర ఫియర్ ఉండదు, ఫియర్ ఉన్న దగ్గర ఫెయిత్ ఉండదు. నేను చాలా భయపడుతున్నాను అని నువ్వంటే నీ దగ్గర విశ్వాసం లేదని అర్థం. నీ దగ్గర విశ్వాసం ఉంటే నీకు భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసం ఉండదు. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. కాబట్టి అందుకనే యేసయ్య అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచండి, ఎందుకు భయపడతారు? భయపడద్దు అని చెప్పేసి అని ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయేరుతో చెప్పాడు. దేవుని వాక్య భాగములు మనం చూస్తే ఇక 4వ విషయం ఏంటంటే మిరకల్ ఆఫ్ లైఫ్. జీవితంలోని అద్భుతం. జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఏంటి? ఒకసారి మార్కు సువార్త 5:37-43 వరకు చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, ఇక ఆల్రెడీ చనిపోయింది కాబట్టి గొల్లు చేసేవాళ్ళు వచ్చారు. చూడండి, ఎవరైనా చనిపోతే రాత్రి మెలకుగా ఉండాలి కదా. మెలకుగా ఉండాలంటే క్రిస్టియన్స్ అయితే ఏం చేస్తారు? పాటలు పాడతారు. దాన్ని ఏమంటారంటే భజన చేసేవాళ్ళు అంటారు. మరొక రీతిగా చెప్పాలంటే, ఒకవేళ క్రైస్తవేత్తలు చనిపోతే కథ చెప్పేవాళ్ళు వచ్చి రాత్రంతా కూడా ఏదో ఆ చనిపోయిన వ్యక్తి ఆ ఇంటిలో ఏదో శబ్దం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కథ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ ఈ ఆచార ప్రకారంగా బాగా ఏడ్చే వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు గొల్లు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. ఇలా ఉండడం చూసి యేసుక్రీస్తు ప్రభువు లోపలికి పోయి, మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అసలు మీరు ఎందుకు ఏడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ద వే జీసస్ సీ ద థింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ద వే పీపుల్ సీ ద థింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. మనిషి చూసే విధానం వేరు, యేసయ్య చూసే విధానం వేరు. మనుషులు ఎలా చూస్తున్నారు? చనిపోయినట్టు చూస్తున్నారు. యేసయ్య ఎలా చూస్తున్నారు? నిద్రిస్తున్నట్టు చూస్తున్నాడు. హల్లెలూయా! చూసారా ఎంత గొప్ప విషయం కదా. మనిషి ఏమో చనిపోయినట్టు చూస్తున్నాడు, యేసు నిద్రిస్తున్నట్టు చూస్తున్నాడు. ఈ చిన్న చనిపోలేదు, నిద్రిస్తుంది అని అన్నాడు. వాళ్ళు ఆయన అపహసించారు. ఇలాగా అపహసించినప్పుడు వాళ్ళందరిని బయటకు పంపించేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని
చిన్నది పరుండిన గదిలోనికి వెళ్ళి ఏమన్నాడంటే, తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవుని బిడ్డలారా, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. ఆమెకు 12 సంవత్సరాల వయసు. వెంటనే వారు బహు విస్మయముందరి. దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగంతో ఉన్నటువంటి స్త్రీని బాగు చేశారు. ఇక్కడ 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ బిడ్డ చనిపోయిన పరిస్థితిలో ఉంటే ఆ బిడ్డను లేవనెత్తాడు. తల్లి తాకుమి అని అన్నాడు. అనగా ఆ మాటకు అర్థమైన, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, లిటిల్ గర్ల్ ఐ సే టు యూ అరైజ్. I say to you, arise. I want to tell you something beautiful, something great here. ఒక చక్కటి విషయాన్ని మీతో చెప్పాలి, ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఏ దేవుడైతే వెలుగు కలుగునుగాక అని పలికాడు, ఏ దేవుడైతే నరుని సృష్టించి నరుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదాడో అదే దేవుడు, సేమ్ గాడ్. ఏమన్నాడు తెలుసా? లిటిల్ గర్ల్ ఐ సే టు యూ అరైజ్. ఎప్పుడైతే మాట ఆ చిన్నది వినదో ఆ చిన్నది లేచి కూర్చున్నట్లుగా, మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమెకి ఏదైనా భోంచేయటానికి పెట్టండి అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడు స్వస్థపరచడానికి శక్తి గలవాడు. ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడు బ్రతికించడానికి శక్తి గల దేవుడు. ఏ దేవుడైతే తన మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడో అదే మాటతో చనిపోయిన ఈ చిన్నదాన్ని బ్రతికించాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తే తండ్రి బాధ్యత. తండ్రి బలహీనంగా ఉంది అని అంటే ఎవరి దగ్గర తీసుకెళ్తారు? డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. కానీ ఈయన ఎక్కడ తీసుకొచ్చాడంటే డాక్టర్లనే సృష్టించిన పరమ డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఫాదర్స్ ప్లీ, తండ్రి విన్నపం, తండ్రి ప్రార్థన. రెండవది, అతడు ప్రార్థన చేసిన ఆలస్యం, విశ్వాసంలో కొంచెం ఆలస్యమైంది. అవును నిజమే, మనం ప్రార్థన చేశాం, ఇప్పుడే జరగాలని కోరుకున్నాం, జరగలేదు, కొంచెం ఆలస్యమైంది. ఓ నెల ఆలస్యమైంది, ఒక సంవత్సరం ఆలస్యమైంది, 2 సంవత్సరాలు ఆలస్యమైంది, లేకపోతే కొంత సమయం తీసుకుంది. కానీ ఆలస్యమైందే తప్ప అద్భుతం జరగదు అనేది ఎక్కడా లేదండి. ఆలస్యం అయితే అవుతుంది, కానీ గాడ్ విల్ గోయింగ్ టు పర్ఫార్మ్ మిరకల్. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఏమన్నాడు తెలుసా? డోంట్ లూజ్ యువర్ హోప్, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నీ యొక్క నిరీక్షణ కోల్పోవద్దు, నీ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఫియర్ నాట్, భయపడద్దు. ఇదిగో నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె బాగుపడుతుంది. నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె బాగుపడుతుంది. నమ్మిక మాత్రం ఉంచు. లేట్ అయిందని నమ్మకాన్ని వదులుకోవద్దు, ఆలస్యం అవుతుందని నమ్మకాన్ని వదులుకోవద్దు. నీకు వచ్చినటువంటి న్యూస్ బ్యాడ్ రిపోర్ట్ అది. నీ కుమార్తె చనిపోయింది అనే న్యూస్ వచ్చిన తర్వాత బ్రతుకుతుంది ఈ అమ్మాయి అని ఎలా నమ్మగలం? నమ్మలేం కదా. ఓ తండ్రిగా నమ్మలేడు, కానీ అతను నమ్మకం పెట్టాడు. నమ్మకం ఉంచినందుకు ఏమైందంటే చనిపోయిన చిన్నది లేచింది, మాట్లాడసాగింది. దేవుని వస్త్రంలోనైతే శక్తి ఉందో ఆ దేవుని మాటలోనే శక్తి ఉంది. ఆ శక్తి ఈమెను జీవింపచేస్తుంది. ఈరోజు చచ్చని స్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని బ్రతికించేది దేవుని మాట. ఈ మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు పాపపు స్థితిలో చనిపోయిన నీవు బ్రతుకుతావు, ఆధ్యాత్మికంగా చచ్చిన నీవు బ్రతుకుతావు, ఆధ్యాత్మికంగా నీవు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. గనుక ఈ సమయంలో నా ప్రియ స్నేహితులారా, నేను మీతో చెప్తున్నటువంటి విషయం ఏమనగా, ఈ సమయంలో ఈ ప్రార్థనా పోరాటంలో నీవు ఏ స్థితిలో ఉన్నా నీకోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఒకవేళ మీ తండ్రి ప్రార్థన చేస్తున్నారేమో, మీ మదర్ ప్రార్థన చేస్తుందేమో, విశ్వాసంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అలాంటి సమయంలో కూడా వేచి ఉన్నట్లయితే దేవుడు ఇంకా నిరాశ కలిగించేటటువంటి వార్తలు వినబడినా మనం నిరీక్షణ కలిగినటువంటి మాట ఏంటో తెలుసా? నమ్మిక మాత్రం ఉంచుము, భయపడద్దు అని చెప్పిన మాటను పట్టుకొని మనం
నిలబడితే అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఇలాంటి కార్యాలు మీ జీవితంలో జరగాలని, మనందరి జీవితంలో జరగాలని నేను కోరుతున్నాను. దేవుడి మాటలను మరొకరికి దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త తండ్రి, బాధ్యతను గురించి మాతో ఎంతో చక్కగా వివరించినందుకు నీకు స్తోత్రం. యాయేరు సమాజ మంత్రపు అధికారి, గొప్ప స్థితిలో ఉన్నాడు. కానీ తన కుమార్తెను ప్రేమించి ఆ సమస్య నీ దగ్గరికి తీసుకొచ్చారు. నీవు ఆ బిడ్డను అయినా అతని ప్రార్థన విని కొంచెం ఆలస్యంలో వేరే వ్యక్తిని బాగు చేసి నాయనా యాయేరు ఇంటి దగ్గరికి వచ్చి నిరీక్షణతో కూడిన మాట పలికి అతని జీవితంలో అద్భుతం చేసి ఆ చిన్నదాన్ని బ్రతికేటట్టు చేశారు. ఈరోజు అనేక మంది పాపంలో చచ్చి ఉంటుండగా వాళ్ళు బ్రతుకుదురుగాక, ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంటుండగా వాళ్ళు ఉజ్జీవం పొందుదురుగాక, తిరిగి బ్రతుకుదురుగాక, నీ మహిమార్థమై జీవించినట్లుగా సహాయపడి దీవించి ఆశీర్వదించాలని కోరుతూ, యేసయ్య ఆదివారం జరుగుతున్న ఆరాధనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే యవనస్తుల మధ్యలో జరుగుతున్న నాయన యూత్ మీటింగ్ జ్ఞాపకం చేసుకోండి. స్త్రీల మధ్యలో జరుగుతున్న నాయన కూడికను జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన టీవీలో ప్రసారం చేయబడుతున్న ప్రేమ పరుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. లైఫ్ గ్రూప్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువా, అద్భుతాలు చేయండి నాయనా, గొప్ప కార్యాలు చేయండి నాయనా. రోగులను ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి నాయనా. మీరు ఎంత మంచి దేవుడు నాయనా. మీ కృప ఎంత గొప్పది. ఈ గొప్ప కృపను కలిగిన వారమై మీ మహిమార్థమై మేము జీవించడానికి, మీకు ప్రియంగా బ్రతకడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని, దయ చూపించమని. నమ్మదగిన దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మా తెలంగాణ రాష్ట్రమును, ఆంధ్రప్రదేశ్ను మీరు దర్శించండి. ఇశ్రాయేలును మీరు కాపాడండి. అలాగే మా ప్రభువా, హోలీ ల్యాండ్ టూర్లో మీరు తోడుగా ఉండండి. నన్ను అడుగుమో జన్మలకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్న నీ మాట నెరవేర్చబడును కాక. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, నీ మహిమార్థమే ఈ లోకములోనికి గొప్ప దర్శనంతో ప్రజలను పంపి ఆత్మలను సంపాదించేటటువంటి వారిగా తీర్చిదిద్దడానికి కృప అనుగ్రహించమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీలో ఎవరైనా బలహీనంగా ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా? ఒక్కసారి మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నా. మీరు ఏమనుకోకపోతే మీకు నొప్పిగా ఉన్న స్థలంలో మీ చేయి పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తా. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యేసు ప్రభువా, రోగులను స్వస్థపరిచే దేవుడు, దయ్యములను వెళ్ళగొట్టే దేవుడు, ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఎవరు ఏ విధమైన బలహీనతతో ఉన్నా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, నేను మీకోసం ప్రార్థన చేశాను. మీలో ఎవరైనా బలహీనత నుంచి, అనారోగ్యం నుంచి ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముట్టాడు అని మీకు అర్థం కావాలంటే మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తగ్గింది అని అంటే మీ ఇంట్లో వాళ్ళకి సాక్ష్యం చెప్పండి. వీలైతే నాకు కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీ సాక్ష్యాన్ని వాయిస్ రికార్డ్ చేసి కూడా పంపచ్చు. నేను టైప్ చేయటం నాకు రాదండి అని అంటే వాయిస్ రికార్డ్ చేయండి. మీ సాక్ష్యాన్ని షేర్ చేయండి. మనం కూడి యేసయ్య గొప్ప నామాన్ని మహిమపరుస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.